హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి సాంబార్ రెసిపీ అయితే ఈరోజు చూపిస్తున్నానండి. పెళ్ళిలో చేసే స్పెషల్ సాంబార్ మనకు తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా చాలా బాగుంటుంది కదా. ఈరోజు కూడా నేను అదే సేమ్ రెసిపీ అయితే ఈరోజు నేను చూపిస్తున్నానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ సాంబారు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన ఏవైనా పాపడ్స్ కానీ వడియాలు కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉండే ఈ సాంబార్ రెసిపీ అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసి ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగేసి ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసేసుకొనేసి కొంచెం పసుపు కూడా వేసుకొనేసి 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొనేసి 2-3 విజిల్స్ అంటే కందిపప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు పక్కన ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి పెట్టుకొనేసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ అంతా శనగపప్పు తీసుకున్నానండి. 2 స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. ఒక స్పూన్ అంతా రైస్ కూడా తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ అంతా చెక్క తీసుకుంటున్నాను. ఒక 2-3 లవంగాలు కూడా తీసుకునేసి ఇవి బాగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మాడిపోకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకోండి. ఇవి అలాగే ఒక 6-7 వరకు ఎండుమిర్చి తీసుకొనేసి ఇలా సన్నగా తుంచి చేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజ కూడా బాగా వేగి మనకు బాగా అనేది వస్తుందండి. ఈ రసం పొడి అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని కొంచెం సేపు చల్లారనిద్దాం. నేను ఇక్కడ క్యారెట్ అలాగే మునక్కాడలు తీసుకుంటున్నాను. మనకి సమ్మర్లో మునక్కాడలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఇలా మునక్కాయ సాంబార్ చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎన్ని సాంబార్లు అనేది రెసిపీ ఉన్నా కూడా మునక్కాడ సాంబార్ రెసిపీ అనేది స్పెషల్గా ఉంటుంది, ఆ టేస్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక స్మాల్ సైజ్ అంత ఆనియన్ తీసుకొనేసి వాటిని సన్నగా ఇలా కట్ చేసుకొనేసి అలాగే కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం దూరగా బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది దూరగా వేయించుకుంటే మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకునేసి ఒక సన్నగా తరిగిన టమోటా కూడా వేసుకుంటున్నానండి. ఒక టమోటానే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాడలు అలాగే క్యారెట్ కూడా ఇలా వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసుకునేసి ఒకసారి అలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇప్పుడు నేను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి రసం పొడికని, ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి, లేదంటే పొడిలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా ఉడికించిన కందిపప్పు అయితే నేను ఇలా పప్పు గుత్త తీసుకొని మెత్తగా దిద్దేసుకున్నానండి. ఇప్పుడైతే మనకు ఇక్కడ వాటర్ వేసుకొని ముందుగానే ఉడికించుకుంటున్నాం కదండి. ఇవన్నీ కూడా ఇందులోకి మనకు మెత్తగా ఉడికించిన పప్పు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనము ఇందులో సరిపడేంత చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొనేసి మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఈ రసం పొడిని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది కూడా ఇందులోకి వేసుకోవాలి. వాటర్ మనము చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే సాంబార్ టేస్ట్ అనేది బాగుండదండి.
కాబట్టి మనకు పెళ్ళిళ్ళలో తింటూ ఉంటాం కదా సాంబార్ అనేది ఎలా ఉండాలనేది అన్నంలోకి, ఆ విధంగా మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోండి. అలాగే ఒక 10 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా తీసుకునేసి మునక్కాడలు, క్యారెట్ కూడా అన్నీ కూడా ఉడికించేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసేసుకునేసి ఇప్పుడు రుచికి నేను ఇందులో సాల్ట్ వేయడం అనేది మర్చిపోయానండి. అందుకే నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది. ఇప్పుడు మనకు ఈ సాంబార్ మునక్కాడ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇంకా నేను ఇందులో మునక్కాడ మాత్రం క్యారెట్ వేసుకున్నానండి. మీరు ఇంకా మీకు ఏమైనా ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది ఈ సాంబార్ రెసిపీ అయితే. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నా వీడియోని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్